హైదరాబాద్లోని బంజారా హిల్స్లో థార్ కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్న వ్యక్తి పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన తర్వాత కారును వదిలిపెట్టి పరారయ్యారు అందులోని వ్యక్తులు. తెల్లవారుజామున 3 గంటల టైంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఒక విషాద వార్త చూస్తున్నాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో థార్ కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన తర్వాత కారును అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు అందులోని వ్యక్తులు. తెల్లవారుజామున 3 గంటల టైంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏంటి అక్కడ సిచ్యుయేషన్, అసలు ఏం జరిగింది? బసవతారకం హాస్పిటల్ వద్ద అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్న బసవతారకం హాస్పిటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తారు వాహనం అతివేగంగా ఫుట్పాత్ పై దూసుకురావడంతో అక్కడే పడుకొని ఉన్న కొంతమంది మీదికి దూసుకువెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆ దూసుకువెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొంతమందికి గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వివరాలకు వెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బంజారా హిల్స్ దగ్గర నుంచి బసవతారకం వైపు వెళ్లే ఆ తారు వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఒకటేసారి ఫుట్పాత్ మీద పడుకొని ఉన్న వాళ్ళ మీదకి అతివేగంగా దూసుకు వెళ్ళిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అతివేగంగా ఈ తారు వాహనం వాళ్ళని గుద్దుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మీదకి దూసుకుపోవడం తోటి అక్కడే ఆ వాహనాన్ని వదిలేసి వాళ్ళు ఆ వ్యక్తులు తారులో ఉన్న వ్యక్తులు కూడా పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దాని మీద ప్రెజెంట్ అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రెజెంట్ ఆ తారు వాహనాన్ని కూడా బంజారా హిల్స్ పిఎస్కి అయితే తరలించారు. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ఉస్మానియా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లిన సిచ్యువేషన్, అదేవిధంగా అక్కడ గాయపడిన వ్యక్తిని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. మీరు విజువల్స్ లో చూస్తే దాదాపు అంటే రీసెంట్గా ఇదే విధంగా ఇక్కడే పక్కకే ఉన్న వాళ్ళని కూడా గుద్దిన సిచ్యువేషన్ ఒక కారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున కూడా 3 గంటల సమయంలో ఇక్కడ ఎక్కువగా ఫుట్పాత్ మీద ఇక్కడ పడుకోవడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ కావచ్చు, మధ్యతరగతికి సంబంధించిన పబ్లిక్, ఇక్కడ అడుక్కుండే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఫుట్పాత్ మీద పడుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే తెల్లవారుజాము కావడంతో ఎవరికి ఆ టైంలో మెలకువ ఉండదు. అలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడే పడుకొని ఉండడంతో ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నుంచి తారు వాహనం అతివేగంగా వచ్చి ఇక్కడ వీళ్ళ మీదకి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా దీంట్లో అతివేగం ఒకటి, మద్యం సేవించి వస్తున్న వాళ్ళు కూడా, మద్యం సేవించి బండి నడిపే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారని చెప్పాలి. అంటే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నా కూడా అదే విధంగా ఇక్కడ ఈ ఘటనలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పాలి. అంటే ఇది రెండోసారి ఇక్కడ ఈ ఘటన జరగడం. అదేవిధంగా అంటే ఈ అతివేగానికి గల కారణాలు ఏంటి, అంటే అతివేగంగా రావడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా వీళ్ళు మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే కేసును నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి.